హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇండియాతో పాటు అజిత్ అగర్కర్కి సంబంధించిన 2 అప్డేట్స్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. సో ముందుగా ఇండియాకి సంబంధించిన న్యూస్ ఏంటంటే, ఇండియా 30-35 మెంబర్స్ని లిస్ట్ అయితే చేయబోతుంది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. ఎందుకు అంటే వెస్టిండీస్ వర్సెస్ ఇండియా సిరీస్తో పాటు ఏషియన్ గేమ్స్ కూడా అదే టైంలో జరుగుతున్నాయి కాబట్టి ఇంగ్లాండ్ వర్సెస్ ఐర్లాండ్తో జరిగేటువంటి ఏదైతే T20 మ్యాచెస్ సిరీస్ అయితే ఉన్నాయో, ఈ మ్యాచెస్లో ఈ సిరీస్లో పర్ఫార్మెన్స్ ఎవరైతే చేస్తూ వస్తారో వాళ్ళకు మాత్రమే అవకాశాలు కల్పించే ఇది ఉందని చెప్పుకోవచ్చు. అండ్ డొమెస్టిక్ ప్లేయర్స్కి ఇదొకటి చక్కటి సదావకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైభవ్ సూర్యవంశీ, యశస్వి జైస్వాల్ లాంటి వాళ్ళు వైభవ్ సూర్యవంశీ, ఆయుష్ మాత్రే లాంటి వాళ్ళు ఈ సిరీస్లో పాల్గొనే అవకాశాలు లేకపోలేదు. అయితే ఒక టీంకి శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరొక టీంకి సూర్యకుమార్ యాదవ్ లేదా ఎట్సెట్రా ఎవరైనా మొదలైన వాళ్ళు ఉండొచ్చు. సో ఇది ఇండియాకి సంబంధించిన అప్డేట్. ఇంకొక విషయం ఏంటంటే, అజిత్ అగర్కర్కి సంబంధించిన విషయం ఏంటంటే, అజిత్ అగర్కర్ యొక్క పదవీ కాల పరిమితి మరో ఇయర్కి పెంచడం అయితే జరిగింది. వై? బికాస్ 2023, 2024, 2025, 2026 ఈ 4 సంవత్సరాల పాటు ఎస్పెషల్లీ వైట్ బాల్ ఫార్మాట్లో తనకి అనుకూలమైన పరిస్థితులు అనుకూలమైన రిజల్ట్స్ అయితే రాబట్టుకుంటున్నాడు తన సెలక్షన్ కమిటీ హయాంలో. రెడ్ బాల్ ఫార్మాట్ ఒకటి మినాయిస్తే వైట్ బాల్ ఫార్మాట్లో తిరుగులేని స్థితిలో నిలిచింది. 2023 వరల్డ్ కప్ ఫైనలిస్ట్, కాకపోతే రన్నరప్ అని చెప్పుకోవచ్చు. 2024, 2026 T20 వరల్డ్ కప్ ఛాంపియన్స్, 2025 ఐసీసీ ఛాంపియన్స్ అన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి ఈ పరిణామాల నేపథ్యంలో 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు అజిత్ అగర్కర్ ఉంటాడు అనైతే బీసీసీఐ అధికారి ఒకరు స్పష్టం చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే, అజిత్ అగర్కర్ 2027 ఓడిఐ వరల్డ్ కప్ వరకు ఉంటాడు. తన హయాంలోనే సెలక్షన్ కమిటీ జరుగుతుంది, తన హయాంలోనే ప్లేయర్స్ సెలెక్ట్ అవుతారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరి దీనిపై మీ ఒపీనియన్స్ ఏంటి? అజిత్ అగర్కర్ ఉండాలా, లేకపోతే ఒకవేళ ఆల్రెడీ ఉండాలా అనేది మన క్వశ్చన్ మార్క్స్ ఇంకా అవసరం లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఆన్సర్ మనకు వచ్చేసింది. బట్ ఏంటంటే, అజిత్ అగర్కర్ యొక్క హయాంలో ఇన్ని రిజల్ట్స్ అయితే తీసుకొచ్చింది కావా, మరి 2023కి రివెంజ్డ్గా 2027 ఉంటుందా అనేది మీ ఒపీనియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి, కామెంట్ చేయండి. మరొక అప్డేట్తో మేము ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.